సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా మా విజయవాడ నగరంలో చేసింది లేదు. మాకు చెప్పుకోవటం గారా పలానా పని చేశారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గారా ఏ ఒక్క కార్యక్రమం గారా చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు. మా నగరానికి ఏదైనా మంచి జరిగినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్ సర్కిల్ జంక్షన్. దాంట్లో ఒక పార్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్తో పాటు మరొక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి, కేవలం పశ్చిమ బైపాసే కాదు తూర్పు బైపాస్ గారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు ఆ రోజు మేము చేస్తాం గారు జరిగింది. మీరందరూ గారు మనం చూసే ఉంటారు, మన సంక్రాంతి పండక్కి ఇది వరకు సంక్రాంతి పండక్కి వేరే వేరే నగరాల నుంచి జనాభా రావాలంటే ట్రాఫిక్ జామ్తో ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న సంక్రాంతి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసిన పశ్చిమ బైపాస్ కారణంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఎవరికి వాళ్ళు సొంతూరులు ప్రశాంతంగా వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన, ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా మేము గర్వంగా మా విజయవాడ నగరంలో అమ్మవారి టెంపుల్తో పాటు దాదాపుగా 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాము. దాని చుట్టూ పార్క్ ఏర్పాటు చేశాము, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశాం. భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిపే విధంగా ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి ఆయన గురించి, ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఆ కార్యక్రమాలన్నీ గారు ఒక మినీ థియేటర్లో ఒక సినిమా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాలకు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం కోసం ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు సింగపూర్కో లేకపోతే మలేషియాలకో ఇద్దాం అనుకున్న స్థలంలో అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిసే విధంగా, తెలుపుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 400 కోట్ల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కలంతా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎవరు విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం గారు చూడటానికి వెళ్లే విధంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అంబేద్కర్ గారి విగ్రహం తయారు చేస్తాం జరిగింది. కానీ ఈ సంవత్సరం కాలంలో మీ అందరు గారు చూసే ఉంటారు, ఏ రోజైనా ముఖ్యమంత్రి గారైనా, డిప్యూటీ సీఎం గారైనా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏ మంత్రి అయినా ఎవరన్నా వెళ్ళి ఒక్క పూలదండాన్ని వేశారా? అదేవిధంగా ఆగస్ట్ 15 కానివ్వండి, లేకపోతే రిపబ్లిక్ డే కానివ్వండి, అనేక చోట్ల లైటింగ్లు పెడతారు. ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం ఒక చీకటిగా, ఒక లైట్ వెలగకుండా, మెయింటెనెన్స్ చేయకుండా, దాని లోపల ఏదైతే పార్క్ ఉందో ఆ బ్యూటిఫికేషన్ అంతా గారా చెరగొట్టేసి దాన్ని మెయింటైన్ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. అదేవిధంగా మీ అందరి గారు చూసి ఉంటారు, మన వరదలు వచ్చినాయి. దాదాపుగా 12 లక్షల క్యూసెక్ల నీరు మన విజయవాడ నగరంలో వరదలు వస్తాం గారు జరిగింది. ఒక్క ఇల్లు, మా కృష్ణలంక ప్రాంతం, మా రాణిగారి తోట ప్రాంతం, ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు గారు తరవకుండా, నీళ్ళు అనేది రాకుండా
దాదాపుగా 382 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.